హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే పైలెట్లు అయితే తెచ్చుకున్నామండి. వాటిని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వీటిని అయితే కట్ చేసుకోవాలి. తర్వాత వీటి చర్మాన్ని కూడా నీట్గా తీసేసుకోవాలి. పైలెట్లు అనేటివి బాగుండవని చాలామంది తినరండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పైలెట్ల కూర అనేది. కటింగ్ చేసుకున్న తర్వాత చేపల్ని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. చేపల చర్మం తీసేటప్పుడు కొన్ని ముళ్ళులు అయితే కొంచెం బయటికి కనిపిస్తాయండి. అవన్నీ మన చేతులకి గుచ్చుకోకుండా వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. చివరగా చేపల్ని ఉప్పుతో కడగాలి. ఇలా ఉప్పుతో కడగడం వల్ల చేపల్లో ఉండే నీసాసన అనేది పోతుంది. చేప ముక్కలు అనేటివి కూడా గట్టిగా అవుతాయి. రెండు పెద్ద సైజు టమోటాలు మరియు ఎర్రగడ్డలు, ఒక మామిడికాయ ఇవైతే తరిగి ఉంచుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. తగినంత చింతపండుని అయితే తీసుకోవాలి. రసాన్ని అయితే తయారు చేసుకుని ఉంచుకోవాలి. కడిగి ఉంచుకున్న చేప ముక్కల్లోకి టమోటా, తరిగి ఉంచుకున్న ఎర్రగడ్డ ముక్కలు అనేటివి సగం తీసుకోవాలి. సగం అనేటివి తిరగమాతలోకి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అనేవి చేప ముక్కలకి కలిసేలాగా మరియు చేప ముక్క అనేది చెదరకుండా ఉండటానికి ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. పొయ్యి మీద దబర పెట్టుకోవాలి. కొంచెం నూనె తీసుకోవాలి మరియు ఆవాలు కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు, జీలకర్ర,
మిగిలిన ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకొని బాగా వేగనివ్వాలి. ఎర్రగడ్డ ముక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మామిడి ముక్కలు వేసుకొని కూర అనేది తెల్లేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి, చేపల కూర అనేది తెల్లుతుంది. చేప ముక్కలు అనేటివి గెంటితో కలిపెడితే ముక్కలు అనేటివి చెదిరిపోతాయి. ఆ విధంగా చెదిరిపోకుండా ఉండటానికి చేపల కూర అనేది ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్లేట్ సగం ఇలా ఉంచి కాసేపు ఉడకనివ్వాలి. దీనివల్ల కూరలోని ఆవిరి బయటికి వెళ్ళి కూర అనేది చిక్కబడుతుంది. చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.